వావ్ ఆహాహాహా ఓహోహోహో అసలు నిజంగా మన చెయ్యి పాటోలను ఎంత తారీఫ్ చేసినా తక్కువ నేనులా అసలు వాళ్ళ పనితనాన్ని మెచ్చుకొని దిగిరవలసిందే వెనకట మనం ఒకటి చదువుకున్నాం అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అశోకుడంత టోడే రోడ్డుకు అటు ఇటు చెట్లు నాటిడు కానీ మన సర్కారోళ్ళు రోడ్డును ఏడేసిరో ఎరికెనా చూస్తే ఇట్లా చక్కెరచ్చి పడిపోతారు కావచ్చు ఎందుకన్నా మంచిది మీరు గిలాసల ముత్తని మంచినీళ్ళు అయితే దగ్గర పెట్టుకోరు మరి ఏమంటున్నా పారి అగో ఏ టూర్ నాగారం కాడికే పోదన్నాడు మంత్రి సీతక్క సొంత ఇలాకల ఎస్సీ కాలనీలా రోడ్లు ఎట్లా చేసిరో చూడురు జర మీరు నవ్వొచ్చిందా కోపం వచ్చిందా బాధ అనిపిస్తుందా శీదరు ఊడుతుందా ఇట్లా రకరకాలుగా అనిపిస్తుంది కదా టీవీలో చూస్తున్నా మనకే గట్ల అనిపిస్తే ఈ ఊరోళ్ళకి ఇంకెట్లా అనిపించాలి కదా రోడ్డు మీద స్తంభం ఉంటాదో లేడనన్నా స్తంభం ఉండే జాగల్నే ఉన్నది కానీ రోడ్డే స్తంభం కాడేసిరు ఇదే ఏం చూసిరు ఇక ఇంటి మీదకి వెళ్ళి రోడ్డు పోయింది బాత్రూమ్ల మీద రోడ్డు వేసిరు ఇట్లా నడిచింది పనితనం మరి ఇంత గొప్ప కాంట్రాక్టర్ ఎవరు ఈ పని చేయించిన వాళ్ళు ఇంకెవరు అని అనుమానం కొట్టచ్చు ఇక్కడి షేపాటి లీడరే పాత రోడ్డును గిట్ల గిచ్చ ఇంజనీర్ లెక్క ప్లాన్ వేసి ఇట్లా వేయించిండట మామూలు మేధావి కాదు అపర మేధావి ఇక దీన్ని చూస్తేనే అర్థమైతుంది కదా మన కాడ పనులు ఎట్లా నడుస్తున్నాయో కాంట్రాక్టర్ల జేబులు రింపేదందుకు షేపాటి లీడర్లకు కమిషన్లు ఇచ్చేదందుకే ఈ పనులు చేస్తున్నట్టు ఓడతలేదా ఇంత గొప్ప రోడ్డు వేసినందుకు ఈ ఊరోళ్ళు ఏమంటారో వినాలి మీరు ఇంత ముందు కూడా చేసిన రోడ్ల మీదనే ఇప్పుడు రోడ్లు వేయడం జరుగుతా ఉన్నది ఎస్సీ సప్లాన్ల నిధులు నిర్వినియోగం అవుతా ఉన్నవి స్తంభాల మధ్యలోకి వెళ్ళి వేయడం జరిగింది ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మామిడి వేసి అనే వ్యక్తి ఇంటి లాట్రూమ్ బాత్రూమ్ దాని ముందు వరకు పోయి మళ్ళీ ఆఫ్గా తీసుకొని మళ్ళా చక్కగా తీయడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు అదేవిధంగా ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో అధికారుల పరిధిలో జరగాల తీర్మానం తీసుకొని మరీ చేయవలసి ఉంటుంది అది సంగతి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద వచ్చిన పైసలను ఇట్లా ఎట్టికి రోడ్లు వేసినట్టు వేసి మింగుతున్నారు అన్నట్టు గట్లుంటది మరి కమిషన్ల పాలన అంటే ఇట్లనే అంటూరు ఇక్కడ జనం